రాజధానిలో రైతుల వాటా కింద సిఆర్డీఏ వేస్తున్న లేఅవుట్లపై అభ్యంతరాలు వస్తున్నాయి. హామీలను నెరవేర్చకుండా రైతులకు ప్లాట్లు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పాటు కోర్టు వివాదాలు ఉన్న ప్లాట్లను కేటాయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ కారణాలతో సిఆర్డీఏకు తమ భూములు రిజిస్టర్ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇంకోవైపు జరీబు, పట్టణ ప్రాంత ప్యాకేజీలు కల్పించాలని కోర్టులో నడుస్తున్న దావాలు తేలలేదు. రాజధాని కోసం భూ సమీకరణ విధానంలో సిఆర్డీఏ ఏకంగా 34,000 ఎకరాలు సేకరించింది. ఇంత పెద్ద మొత్తంలో భూమినైతే సేకరించారు కానీ అందులో ఉన్న సమస్యలను సిఆర్డీఏ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రాజధాని కోసం భూమిని తీసుకున్నందుకు ప్రతిఫలంగా రైతులకు ఎకరాకు మెట్టకు 1,250 గజాలు, జరీబు భూములకు 1,450 గజాలు చొప్పున ఇస్తున్నారు. భూ సమీకరణ చాలా వరకు పూర్తయి దాదాపు అన్ని గ్రామాల్లో రైతుల వాటా కింద వచ్చే ప్లాట్లకు లేఅవుట్లు కూడా వేస్తున్నారు. అయితే భూ సమీకరణ విధానంలో తీసుకున్న భూముల్లో కొన్ని చోట్ల యాజమాన్యం విషయంపై వివాదాలు, కోర్టు కేసులున్నాయి. పట్టాదారు పుస్తకం ఉన్న రైతుల నుంచి సిఆర్డీఏ భూ సమీకరణ ఒప్పంద పత్రాలు తీసుకుంది. ఇప్పుడు రైతుల వాటా కింద ప్లాట్లు కేటాయించాలంటే గతంలో ఒప్పంద పత్రాలు ఇచ్చిన రైతులంతా తమ భూములను సిఆర్డీఏకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. భూ సమీకరణ సమయంలో వివాదాలతో సంబంధం లేకుండా భూమి పత్రాలను తీసుకున్న సిఆర్డీఏ ఆ తర్వాత వివాదాల పేరుతో వారికి కౌలు ఇవ్వడం నిలిపేసింది. దీంతో ఆ భూములను ఎవరూ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు లాటరీ విధానంలో అదే భూముల్లో రైతులకు ప్లాట్లు కేటాయించారు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. కృష్ణాయపాలెం గ్రామంలో ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆ గ్రామంలో కొన్ని భూముల్లో వివాదం ఉన్నప్పటికీ భూ సమీకరణ విధానంలో సిఆర్డీఏకు అప్పగించారు. ఇప్పుడు అందులో కొన్ని ప్లాట్లను రైతుల వాటాగా కేటాయించారు. ఇదే గ్రామంలో కొందరు భూ సమీకరణకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత షరతులపై భూ సమీకరణకు భూములు అప్పగించారు. మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్నాయని ఎర్రబాలెం, నవులూరు, ఉండవల్లి, పెనమాక గ్రామాలను సెమీ అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఎకరాకు 1,450 గజాలు ఇవ్వడానికి నిర్ణయించారు. కృష్ణాయపాలెంలోని భూములన్నిటినీ జరీబుగా గుర్తించాలని, అలా కాని పక్షంలో పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతంగానైనా గుర్తించి ఆ ప్యాకేజీ ప్రకారం 1,450 గజాలు కేటాయించాలని కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. పట్టణ ప్రాంత స్థాయిని 12 వారాల్లోగా తేల్చాలంటూ కోర్టు 2016లో సిఆర్డీఏకు ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటికీ ఈ గ్రామానికి సంబంధించిన స్థితిని సిఆర్డీఏ తేల్చలేదు. రైతులకు అప్పగించిన ప్లాట్లలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సిఆర్డీఏ చట్టంలో పేర్కొన్నారని, ఇప్పుడు ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆ గ్రామస్తులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ కారణాలతో తాము సిఆర్డీఏకు తమ పొలాలు రిజిస్ట్రేషన్ చేయమని అంటున్నారు. ఆల్రెడీ రైతుల దగ్గర అగ్రిమెంట్లు చేయించుకొని ఆ రైతులు కోర్టు కేసులు ఉన్నాయి లేని చూడకుండా ఆ రైతుల పేర్లతో ఉన్న ఆ పొలం సిఆర్డీఏ రిజిస్టర్ చేసుకోకుండా ప్లాట్ అలాట్మెంట్లో ప్లాట్లుగా ఇవ్వబోతోంది. ఒరిజినల్ ఓనర్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా ఇచ్చిన ప్లాటు చెల్లదు. నెంబర్ 1. నెంబర్ 2, మాలాంటి కొన్ని ఆన్ కండిషన్ కోర్టు ఆర్డర్తో ఇచ్చినవి, కండిషనల్గా ఇచ్చినవి చాలా ఉన్నాయి. వీటికి ఎక్కడా కూడా సిఆర్డీఏ ఇంతవరకు ఆ ఉన్న ఏ ఒక్క ప్రాబ్లము కూడా రిజాల్వ్ చేయలే. ఇవాళ ఫైనల్గా పెగ్ మార్కింగ్ అని చెప్పి వచ్చారు. ఈ పెగ్ మార్కింగ్ అయిన తర్వాత రైతుల మీదే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ దావాలు వేయటానికి సిఆర్డీఏ సిద్ధం అవుతుంది. ఈ ఉన్న పరిస్థితుల్లో మాకు ఏదైతే సిఆర్డీఏకి 9.14 అగ్రిమెంట్లు ఇచ్చామో ఆ అగ్రిమెంట్లు క్యాన్సిలేషన్కి వెళ్ళటం తప్ప రెండో మార్గం లేదు. అప్రాక్సిమేట్గా అంచనా ప్రకారం మేము చూసుకుంటే దాంట్లో ప్లాట్ నాకే వచ్చింది. మరి ల్యాండ్ కోర్టులో ఉందని ఇప్పుడు నిన్న తెలిసింది నాకు. అది కూడా జంగిల్ క్లీన్ చేయలేదని మొన్న 4 రోజుల నాడు వచ్చి మా అన్ని క్లీన్ చేస్తుంటే మధ్యలో అది ఎందుకు వదిలిపెట్టారని మేము అడిగితే అది కోర్టులో ఉందండి. నేను ఇచ్చిన ల్యాండ్ అది నా పొలం, అది 2 ఎకరాలన్నర. అది మరి ఆ పొలం అది వదిలేసి నాకు ఇక్కడ వచ్చిన ప్లాట్ ఇక్కడ డిస్ప్యూట్లో ఉంది, ఇది తీయకుండా క్లారిఫై చేయకుండా ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ గ్రామం కంట ఉంది. 2-3 సబ్జెక్టులు పెట్టాం, వాటి మీద క్లారిఫై చేయరు. సర్వేర్ ఒక మెజర్మెంట్ ఇస్తాడు, రోడ్డు అమ్మటోడికి తక్కువ వచ్చింది, లోపల వాళ్ళకి ఎక్కువ వచ్చింది గ్రామం కంట. వాటిని చెప్పండి, చేయండి అని చెప్పేసి ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. ఆ ఇష్యూ చేయరు. ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఏకమొత్తంగా 34,000 ఎకరాలను సిఆర్డీఏ సేకరించింది కానీ ఇందులో ఉన్న చిన్న సమస్యలను పట్టించుకోవడంలో ఉదాసీనత చూపుతోంది. భూ సమీకరణ పత్రాలు తీసుకునేప్పుడు వివాదాల గురించి పట్టించుకుని ఆ సంస్థ రైతులకు కౌలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం భూమి వివాదాల్లో ఉందని సాకులు చెబుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూమి సమీకరణ పత్రాలు తీసుకున్న రైతులకే కౌలు చెల్లించిన వారి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, కోర్టు తీర్పు వేరే వారికి వస్తే ప్లాట్లను అప్పుడు వారికి బదలాయించవచ్చని కొందరు సూచిస్తున్నారు.